సంవత్సరాల కింద కొట్టుకుపోయింది. ఇక్కడ హెవీ లాస్ 300+ 42 highest rate state highest ఇక్కడ 30 కారణంగా ఊహించనంత అంటే కొన్ని సంవత్సరాలుగా ఎరుగనటువంటి వాన హుస్నాబాద్ నియోజకవర్గంలో పడ్డది. 3 జిల్లా పరిధిలో ఇక్కడ మార్కెట్ కమిటీలో ఉన్న ధాన్యం 100 మెట్రిక్ టన్నులు కొట్టుకపోవడము, 1000 మెట్రిక్ టన్నులు ధాన్యం తడవడము. ఇది కాక రోడ్ల మీద వచ్చినటువంటి ధాన్యం కూడా కొట్టుకపోవడము, పొలాల్లో నీళ్లు వచ్చి మునిగి నష్టపోయినటువంటి ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీస్కు, అధికారుల నోటీస్కు జిల్లా కలెక్టర్ గారు కూడా నేను కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. అందుకే తడిసిన ధాన్యాన్ని వెంటనే భారత నుంచి కొనుగోలు ప్రక్రియ స్టార్ట్ చేసినాం. రైతులు ఎవరు ఆందోళన చెందే అవసరం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని రకాల చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా రమ్మని కోరిన వారి ఏరియల్ సర్వేలో భాగంగా ఈ ప్రాంతాన్ని కూడా సందర్శిస్తారు. వారిని ఇక్కడ కూడా ప్రత్యక్షంగా రావడానికి కూడా కోరుతా ఉన్నా. ఇక్కడ నేను కూడా ఇక్కడనే ఉండి ఇప్పుడు చిగురుమామిడి కానీ, కోహెడ కానీ, అదేవిధంగా అక్కన్నపేట కానీ, భీమదేరపల్లి కానీ, ఎల్కతుర్తిలో, సైదాపూర్లో జరిగిన నష్టం, కొన్ని బ్రిడ్జులు కొట్టుకపోవడం, కొంత ప్రాణ నష్టం జరిగింది. రాష్ట్రంలో ప్రాణ నష్టం ఇక్కడనే ఇప్పటికీ 3 రికార్డ్ అయి ఉన్నాయి. అవి డెడ్ బాడీస్ గురించి కూడా ఇప్పుడే కలెక్టర్ గారు ఎన్డీఆర్ఎఫ్తో వాళ్ళతో ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రత్యేకించి వాటిని గాలించడానికి బండి దొరికింది. పంట నష్టం జరిగింది, ఇటు ప్రాణ నష్టం జరిగింది, ఇటు పశువు నష్టం కూడా జరిగింది. వీటన్నిటిని ప్రాథమికంగా అంచనా వేయమని అధికారులను గవర్నమెంట్ ఆదేశించింది. దాని ప్రకారంగా నేను రైతాంగాన్ని కోరుతాను, ఎక్కడెక్కడ నష్టం జరిగిందో దగ్గరలో ఉన్న వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులను సంప్రదించి మీ నష్టాన్ని రికార్డు చేయించండి. ప్రభుత్వం పాలసీ నిర్ణయం తీసుకుంటుంది. ఇదే సందర్భంలో ఇదొక విపత్తు. ఇటువంటి విపత్తులు ఉత్తర భారతంలో వస్తే దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే స్పందించి జాతీయ విపత్తుగా గుర్తించి ఆర్థిక సహకారాలు చేస్తాయి. ఇది నిజంగా నాకు చెప్తున్న రైతుల సందర్భం దృష్టిలో కానీ 30-40 ఏళ్ల కింద నుంచి ఇటువంటి వాన వల్లే ఇన్ని గంటల్లో ఇటువంటి ఒక క్లౌడ్ బర్స్ట్ లాగా పడ్డ వర్షంతో ఎవరు కూడా ఊహించనటువంటి నష్టం జరిగింది. కాబట్టి కేంద్రం కూడా జోక్యం చేసుకొని వాళ్ళ యొక్క బాధ్యతగా కేంద్ర నేషనల్ డిజాస్టర్ కింద తీసుకొని అన్ని రకాల సహకారం అందించాలని కోరుతాను. ఇక్కడేం రాజకీయం లేదు, ఏం లేదు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి ఇటు వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ, మొత్తం వ్యవస్థ అంతా కూడా అన్ని రకాల రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖతో సహా అన్ని రకాల శాఖలు సమన్వయం చేసుకొని రైతులకు అండగా ఉంటామని, ఎక్కడెక్కడైతే రోడ్ల పునరుద్ధరణ చేయాలో, ఎక్కడెక్కడైతే నీటి నిల్వలతోటి ఇబ్బంది కలుగుతూ ఉందో వాటన్నిటికీ సంబంధించిన పర్యవేక్షణతో పాటుగా వర్షం వెలిసిన తర్వాత, నీళ్లు అయిపోయిన తర్వాత ఎక్కడైనా ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా కూడా వైద్య శాఖను కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. అవసరం ఉన్న చోట పోలీసులను కూడా ఎక్కడైతే కలవట్లు బాగా పొంగి పొరుగుతున్నాయో రోడ్డు బంద్ చేయడానికి పోలీసులను వాడుకోమన్నారు. ఆ విధంగా అధికారులతో నిన్నటి నుంచి నేరుగా అన్ని రకాల సంప్రదిస్తూ ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉన్నాం. మీరు చూస్తూ ఉన్నారు, ఇటువంటి వర్షాల వల్ల కూడా రైతులకు ఇబ్బంది జరిగినటువంటి వాస్తవాన్ని ఎవరు కాదనలేరు. కాబట్టి ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకొని ఇప్పుడే ఇంతకుముందే స్టేట్ లెవెల్ వీడియో కాన్ఫరెన్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు కండక్ట్ చేసినారు. అన్ని జిల్లా కలెక్టర్లతో అందులో నేను కూడా ఈ ప్రాంత నష్టాన్ని వివరించినాం. తప్పకుండా ఈ ప్రాంత రైతాంగానికి అండగా ఉండేటువంటి బాధ్యత మాది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను 100% ఈ ప్రాంత రైతాంగానికి న్యాయం జరిగేలా చూస్తాం. కేంద్రం కూడా అందులో తమ భాగస్వామ్యంగా కేంద్ర విపత్తుల కింద అన్ని రకాల సహకారం అందించాలని కోరుతాం. విజ్ఞప్తి చేసినాం. శాశ్వత పరిష్కారానికి సంబంధించినటువంటి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కూడా వచ్చినారు, అంచనాలు తయారు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు మొక్కజొన్న కూడా ఉత్పత్తి ఎక్కువ పెరిగింది. 18 క్వింటాలకే పరిమితం ఉంటే దాన్ని 25 నుంచి 28 క్వింటాలకు కలెక్టర్ గారు ప్రతిపాదన పంపారు. ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. మార్కెటింగ్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మరి ఇన్ఛార్జ్ మంత్రిగా వారు, ముఖ్యమంత్రి గారు, నేను, జిల్లా అధికారులు అందరూ 3 జిల్లాలకు సంబంధించిన అధికారులు అందరం కూడా మా స్థానిక ప్రజాప్రతినిధులు, మార్కెట్ చైర్మన్లు, సింగిల్ విండో నాయకులు, ప్రతి వ్యక్తి కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉన్నా మా స్థానిక నాయకత్వం సంప్రదించండి. నా నోటీస్ దాకా వస్తుంది. నేను అధికారులు కూడా మీకు అండగా ఉంటారనే మాట కూడా ఈ సందర్భంగా ధైర్యంగా ఇబ్బంది పడకండి, బాధపడకండి. ఇది ప్రకృతి వైపరీత్యం మీకు అండగా మేము ఉంటాం.